గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి వీడియోలో మనం సింహరాశి జనవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు సింహరాశిలోకి ఎవరెవరు వస్తారో తెలుసుకుందాం. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇక సింహరాశి వారికి గురుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు, శనిగ్రహం కూడా అలాగే ఉండడం జరిగింది. ఈ విధంగా మరి కేతుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు. రాహు మరి మొన్న అక్టోబర్ వరకు కూడా నష్టంలో ఉండడం జరిగింది. ఇక మిగతా విషయాలు చూసుకున్నట్లయితే మరి ద్వితీయార్థంలో అంటే ప్రస్తుతం రాహు ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు వీరికి అనుభవించడం జరుగుతున్నది. ధనం విషయంలో అంటే డబ్బు విషయంలో కొంచెం సర్దుబాటు అయినప్పటికీ కూడా వీరికి ఖర్చులు అధికంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగున్నప్పటికీ కూడా వీరికి శారీరకంగా కొన్ని అనారోగ్యం అనేది వీరు అనుభవించడం జరుగుతున్నది. అప్పుడప్పుడు వీరికి కొంచెం కోపతాపాలు అనేటివి తప్పవు. కొన్ని రకాల మానసిక సమస్యలు వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇతరులతో దగాబౌట, తోటివారి అభిప్రాయాలతో విభేదించడం కొన్ని కలహాలకు కూడా కారణమవుతుంది. అదేవిధంగా వీరికి దుష్ట కళలు రావడం, పీడ కళలు రావడం అనేది కూడా జరుగుతుంది. వీళ్ళు మానసికంగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. జీవితంలో ప్రశాంతత అనేది ఉండదు. ఏ పనైనా చాలా కష్టపడితే తప్ప పూర్తి కాదు. ప్రతి విషయానికి చాలా భయపడుతూ పైకి చెప్పకుండా చాలా లోపల బాధపడుతూ ఉంటారు. బంధువులతో విభేదాలు కూడా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మరి ఈ రకంగా సింహరాశి వారు కొన్ని ఇబ్బందులు మాత్రం అనుభవిస్తున్నారని చెప్పవచ్చు. మరి మిగతా విషయాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులకైతే దూర ప్రాంతాల్లో ట్రాన్స్ఫర్స్ కావడం జరుగుతుంది. కొద్దిమందికి ద్వితీయార్థంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇతరులతో జాగ్రత్తగా మెలగగలరు. ప్రైవేట్ కంపెనీ వారికి శాలరీ హైక్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతా విషయాలు చూసుకున్నట్లయితే మరి వ్యాపారం చేసే వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఉగాది లోపు మరి చాలా వ్యాపారాలు చేసేవారికి లాభాలు వచ్చే అవకాశాలు మాత్రం ఉండడం జరుగుతుంది. టెక్నీషియన్స్ కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే రెండవ పంటలు అంటే ఇప్పుడు వచ్చే పంటలో కొంచెం దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మరి స్త్రీల ఫలితాలు చూసుకున్నట్లయితే వీరి గురుబలం బాగుండడం వల్ల అదేవిధంగా మరి బాగుంటుంది. అదేవిధంగా ద్వితీయార్థంలో అంటే ప్రస్తుతము అష్టమ రాహు ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కొన్ని ఆభరణాలు, కొన్ని విలువైన వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది. కొద్దిమంది హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండడం సూచనగా చెప్పడం జరుగుతున్నది. కొద్దిమందికి ఆపరేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి కొద్దిమందికి బంధువర్గంలో మంచి పేరుంటుంది. వీరు కొద్దిమంది ఖర్చులు బాగా పెట్టి విందులు వినోదాలు మునిగి తేలుతుంటారని చెప్పవచ్చు. మరి వివాహం కాని వారికి మరి మార్చి వరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన విధంగా నడుచుకోగలరు. మరి జనవరి నెలలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అనేక పనులు నెరవేరుతాయి. ఆకస్మికంగా డబ్బులు రావడం జరుగుతుంది. దూర ప్రయాణాలు సడన్గా చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతో మంచి విందు వినోదాలు, నూతన వస్తు వాహనాలు కూడా కొంటారని చెప్పుకోవచ్చు. పాత మిత్రులతో కలుసుకోవడం, పై అధికారులను కలుసుకోవడం, ఏదైనా ప్రభుత్వ పనులు చేయించుకోవడం కూడా జరుగుతుంది. మరి వీరికి ముఖ్యంగా వీరు ఏం చేయాలంటే మంగళ శనివారం నియమాలు పాటించాలంటే ఆ రోజు ఉపవాసం ఉండడం, అదేవిధంగా మరి వెంకటేశ్వర స్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరి దర్శించుకోవడం బాగుంటుంది. అదేవిధంగా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కూడా వీరికి మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాహుగ్రహ జపం చేసుకోవడం కూడా వీరికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా ఉండడం వల్ల వీరు కొంత ఇబ్బందులు అనేటివి పడడం జరుగుతున్నది. అంటే వీరు ఏం చేయాలంటే ముఖ్యంగా ఖర్చులను తగ్గించే ఉపాయం ఆలోచించాలి. ముఖ్యంగా వీరు చేయవలసిన పని ఏమిటంటే ఖర్చు సాధ్యమైనంతగా వీరు తగ్గించుకుంటే వీరి జీవితం బాగుంటుంది. ఇతరులపై నిందలు వేయడం మానుకుంటే మంచిది. అదేవిధంగా మరి కష్టపడి పనిచేయడం వల్ల, అదేవిధంగా మరి ఇతరులతో సానుకూలంగా మెలగడం వల్ల మంచి ఫలితాలు వీరు పొందుతారని చెప్పుకోవచ్చు. డబ్బు సంపాదించే మార్గాలు ఏర్పరచుకోవడం, ఈ విధంగా మరి కొన్ని విషయాలు లాంటివి చేసుకోవడం, అదేవిధంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, మంచి ఫుడ్ తీసుకోవడం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం, మరి అప్పుడప్పుడు కూడా
డాక్టర్ దగ్గర వెళ్ళి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఇలాంటి విషయాలు వీరు చేయడం వల్ల రెగ్యులర్గా వీరు మంచి అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దైవభక్తి పెంచుకోవడం, మంచి పూజలు చేయడం, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా వీరికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ రకమైన కార్యక్రమాలు వీరు చేసుకున్నట్లయితే సింహరాశి వారి జీవితంలో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ఇది మరి ఇవాల్టి సింహరాశి సంబంధించిన వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తవారు కనుక మొదటిసారి చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి వీడియోలో తర్వాతి రాశి గురించి పెట్టడం జరుగుతుంది. చివరి వరకు చూస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి వీడియోను ముగించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.